గత 2 రోజులుగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకి సంబంధించి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు నిర్మాణాలు కూలుస్తున్నారు. అక్రమ నిర్మాణాలన్నది వార్తల్లో చూస్తున్నాం. ముఖ్యంగా నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో అది ఒక వర్ధమాన నటుడిది కావడంతో అది అన్ని పేపర్‌లో కూడా ఫ్రంట్ పేజ్‌లో రావడం జరిగింది. అసలు మనం కొద్దిగా హిస్టరీలోకి వెళ్తే ఈ హైడ్రా అన్నది ఈ యాక్ట్ జీవో నంబర్ 99 19/7/2024లో తీసుకొచ్చారు. ఉద్దేశం ఏంటంటే అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ అంటే బేసిక్గా మన తాలూకా ప్లే గ్రౌండ్స్, మన తాలూకా ఓపెన్ స్పేసెస్, మన తాలూకా లేక్స్, నాలాస్, వేకెంట్ ల్యాండ్స్, ఇటువంటి అన్నిటిని కూడా ఫుట్పాత్ తో సహా ఎక్కడెక్కడైతే భయంకరంగా కబ్జాలు చేసేసారో వాటిలన్నిటి నుంచి వీటిని రక్షించాలన్నది మొట్టమొదటి అసెట్ ప్రొటెక్షన్. దీస్ అసెట్స్ బిలాంగ్స్ టు ది పబ్లిక్ కి చెందిన అసెట్స్ ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేసుకోకూడదు. అలాగే చెరువులకు సంబంధించిన బఫర్ జోన్ లో ఉన్న చెరువు వచ్చే దాంట్లో ఉన్న కానీ ఆక్యుపై చేసుకోకూడదు అన్నది ఉద్దేశం. దానివల్ల మన హైదరాబాద్ ప్రాంతంలో తరచూ వర్షం పడితే వరదలు రావడం కారణం ఏంటంటే నీరు పల్లం మెరుగు అంటారు కదా. వర్షం పడగానే నీరు పల్లంలోకి వెళ్తుంది, అక్కడేమో ఆ చెరువు కబ్జా అయిపోయింది కాబట్టి ఆ నీరు పట్టణంలోకి వస్తుంది. చాలా సింపుల్ లాజిక్. కాబట్టి మనం అక్కడ ప్రభుత్వం తప్పు చేస్తుందా అనడానికి లేదండి. ఇది తప్పులు చాలా కాలం నుంచి జరిగినాయి. దాన్ని సరిదిద్దే క్రమంలో ఎవరు చేసినా, అది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు పొద్దున ఇంకొకరు కావచ్చు, రేపు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తప్పులు సరిదిద్దే టైంలో చాలా మందికి నొప్పులు కలుగుతాయి. దానికి ప్రధాన కారణం అన్వేషిస్తే ఏమంటే ముఖ్యంగా మన అధికారులు ఎవరైతే జూనియర్ లెవెల్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే మీకు పట్టా భూమి ఉంది, మీరు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం, మేము కళ్ళు మూసుకుంటాం, మీరు కట్టేసుకోండి. ఇది కాదండి. పట్టా భూమి ఉన్నా కూడా ఆ భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి దానికి ఎంత కన్స్ట్రక్ట్ చేసుకోవాలో, అసలు కన్స్ట్రక్ట్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. మీకు చెరువు ప్రాంతంలో పట్టా భూమి ఉందనుకోండి, వ్యవసాయానికే వాడుకోవాలి, అక్కడ కూడా పురుగు మందులు వాడకూడదు. అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాకు పట్టా భూమి ఉంది, నేను ఇల్లు కట్టుకుంటాను అన్నది కరెక్ట్ కాదు. మొన్న హైదరాబాద్ కూల్చేయడం, నగరవాసులందరూ కూడా నగరం మునిగిపోతుంది, మీరు గవర్నమెంట్ ఏం చేయడం లేదని ముఖ్యమంత్రిని, మేయర్లు అందరినీ తిడతారు. నగరానికి వచ్చిన నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ చెరువులన్నింటిలో వెళ్లాల్సిన నీరు నగరంలోకి వస్తుంది వర్షం పడినప్పుడు. కాబట్టి ముఖ్యమంత్రులు ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే దీన్ని ఇంపార్షియల్ గా తీసుకోవాలండి. అక్కడ మొత్తం దాదాపు 184 పెద్ద చెరువులు ఉన్నాయి. 3000 చెరువులు మాయమైపోయినాయి తెలంగాణలో. 3000 చెరువుల్ని మళ్ళీ రిస్టోర్ చేయాలి. ఆ రిస్టోర్ చేసే కార్యక్రమం అందులో పార్షియాలిటీ ఉండకూడదు. ఇది అపోజిషన్ పార్టీ చెందినవాడిది కాబట్టి దీన్ని కూల్చేస్తాం, ఇది మన పార్టీ వాడిది కాబట్టి ఇది ఉంచేస్తాం కాదు. చెరువులో ఎవరు ఇల్లు కట్టుకున్నా తప్పే. ఆ ఇల్లు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందంటే ఆ రోజుల్లో చెరువు డిమార్కేషన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల, ఈ స్థానికమైన అధికారులు ఆ విషయాన్ని సరిగ్గా చెప్పకపోవడం వల్ల చాలా మంది అక్కడ తెలియక కట్టుకుని ఉండొచ్చు. తెలియక కట్టుకున్నా, తెలిసి కట్టుకున్నా చట్టం ప్రకారంగా తప్పే. నేను తెలియదండి, నేను తప్పు చేశానండి అంటే కుదరదు. కాబట్టి ఆ భారం భరించాల్సిందే. దానికి మనం కొద్దిగా సహకరించాలి. నాకు తెలిసి ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ఆస్తులు పోయినా సరే మనం సహకరించాలి. అలాగే ఈ రోజు పేపర్లో చూస్తే 38,000 చెరువులకు మహర్దశ అని వచ్చింది. చాలా మంచిది. ఉన్న చెరువులు కబ్జా అయిపోయినాయి, అవి కూడా మనం తిరిగి రిస్టోర్ చేసే పద్ధతిలో కొంత కటువైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం తరపున కూడా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ ఎ పర్యావరణవేత్తగా. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కావాలి అంటే పల్లపు ప్రాంతాల్లో ఒక గంపుడు మట్టి వేసినా కూడా మనం ఆలోచించి వేయాలి. ఎందుకంటే ఆ గంపుడు మట్టి ఉన్న జాగా నీరు ఇంకొక దగ్గరికి వెళ్తుంది, అక్కడ వరద సృష్టిస్తుంది. కాబట్టి పల్లపు ప్రాంతాలుగా ఉంచితేనే డిజాస్టర్స్ తగ్గుతాయి. కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మన ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీరు పల్ల మెరుగు అనేది నిజం, దేవుడు మెరుగు అనేది పక్కన పెడితే నీరు పల్ల మెరుగు అని తెలుసు. కాబట్టి పల్లపు ప్రాంతాలని మెరక చేయకండి. పల్లపు ప్రాంతాలని మెరక చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పల్లపు ప్రాంతానికి రావాల్సిన నీరు ఇంకో మెరక ప్రాంతంలోకి, ఇంకొక పల్లపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
ఈ చర్యను మనం అభినందించాలి. ఎవరు తీసుకున్నా సరే చెరువుల్ని ఎవరు కబ్జా చేసినా, అది పేదవాడు కబ్జా చేశాడు, గొప్పవాడు కబ్జా చేశాడు అన్నది కాదు. దానికి ప్రత్యామ్నాయ స్థలాలు ఎక్కడ ఇస్తారు, ఎలాగిస్తారో చూసుకొని, ఒకవేళ కబ్జా చేసిన స్థలం అయితే ప్రత్యామ్నాయం ఇవ్వక్కర్లేదు. కబ్జా కాకుండా అది విల్ఫుల్ గా కాకుండా అది ప్రభుత్వమే పొరపాటునే పట్టాలు ఇచ్చి ఉంటే అక్కడ వాళ్ళకి వేరే దగ్గర పట్టాలు ఇచ్చి ఆ ప్రాంతాలన్నీ ఖాళీ చేసి చెరువుల్ని మళ్ళీ చెరువులుగా పునరుద్ధరిస్తే బాగుంటుందని చెప్పి జల బిరాదరి తరపుని జాతీయ కన్వీనర్ గా దాని తరపుని, అలాగే జనసేన పార్టీ పర్యావరణం తరపున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం.